19th సెంచరీలో ప్రపంచంలో అత్యధిక బానిసలు ఉన్నటువంటి సమయంలో అమెరికాలోని కెంటకీలో ఎలైజా అనేటువంటి ఒక స్త్రీ బానిసగా బ్రతుకుతోంది. ఆమెకి మరి ఒక బిడ్డ కూడా ఉండడం, కెంటకీలో ఉన్నటువంటి ఆమె పాత యజమాని ఆమెని మరొక యజమానికి అమ్మేశాడు. సో కెంటకీలో అట్లా ఒక బానిసను మరొకరికి అమ్మేస్తే వారు వారి యొక్క కుటుంబ సభ్యులను తీసుకొని పోలేరు. కేవలం ఈ స్త్రీ మాత్రము తన బిడ్డకు వేరైపోయి అక్కడికి పోయి పని చెయ్యాలి జీవితకాలం. సో అది ఎలైజా అనేటువంటి ఆ నల్లజాతీయురాలికి చాలా వేదన కలిగించింది, హృదయం వికారంగా మారిపోయింది. అయితే ఆమెకు ఒకటి తెలుసు, పక్కనే ఉన్నటువంటి ఒహాయో అనేటువంటి ఇంకొక రాష్ట్రంలో బానిసత్వాన్ని వారు నిర్మూలన చేశారు, అబాలిష్ చేశారు. సో ఒకవేళ ఆమె అక్కడికి తన బిడ్డతో వెళ్ళిపోతే ఆమెకు ఆమె బిడ్డకి ఇద్దరికి జీవితకాలపు స్వాతంత్రం లభిస్తుంది. అందుకని సాహసము చేసి తన బిడ్డను ఎడబాయలేక ఆ రాత్రిపూట మరి బిడ్డను తీసుకొని ఎత్తుకుని ఆమె ఆ పాత యజమాని ఇంటి నుండి బయటపడింది. అడవి గుండా కెంటకీకి ఒహాయోకి మధ్యలో ఉన్నటువంటి నది దగ్గరికి వచ్చేసింది. వారు ఆమె పారిపోయిందని తెలుసుకుని వేట కుక్కల్ని ఆమె వెంట పంపించేసరికి ఆమె నది దరిదాపుల్లోకి వచ్చింది. కానీ బిడ్డను మోసుకొని పరిగెత్తడం వల్ల ఏమైందంటే ఆమె పాదములు చెప్పులు లేనివి కనుక బాగా అక్కడ ఉన్నటువంటి కరుకు నేల చేత రక్కసిపోయి రక్తసిక్తమయ్యాయి. అండ్ ఆమె చేతులు బరువుతో బలహీనమవుతున్నాయి. అప్పుడు ఆమెకి అవతలికి పోవడానికి అక్కడ ఒక్క చిన్న పడవ కూడా లేదు, ఎవరు సహాయం చేయడానికి లేరు. తీర్మానించాలి, వెనకొండి బానిసగా బ్రతకాలా లేకపోతే సాహసంతో బిడ్డతో నదిలోనికి దూకి అవతలికి ఈదుకుంటూ పోవాలా. వెనువెంటనే తీర్మానించేసింది, నీటిలోనికి తన బిడ్డతో దిగిపోయింది. చల్లని నీరు, గడ్డగట్టించే నీరు అయినా కూడా పూర్ణ ధైర్యంతో బిడ్డ కోసము ఆమె ఈదుకుంటూ అవతలికి వెళ్ళింది. బిడ్డని చేతుల్లో అటు ఇటు మార్చుకుంటూ బిడ్డకి నీరు ముఖానికి తాకకుండా తీసుకొని అవతలికి వచ్చేసేసరికి అవతల ఒక వ్యక్తి ఉన్నాడు. ఈమెను చూసిన తర్వాత అతడు టార్చ్ చేసి ఆమెకు చెయ్యి అందించి ఆమెను ఆమె బిడ్డతో సహా పైకి లాక్కున్నాడు. సో ఆ ప్రకారము ఎలైజా అనేటువంటి ఆ బానిస తన బిడ్డతో ఒహాయో రాష్ట్రంలోనికి వచ్చేసింది. అంటే బానిసత్వము నుండి స్వాతంత్రంలోనికి వచ్చింది. బంధకము నుండి ఆమె ఇప్పుడు విముక్తురాలైపోయి సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛలోనికి వచ్చింది. ఇక ఆమె బిడ్డ బ్రతికినంత కాలం అక్కడ బానిసల్లాగా కాకుండా మనుషుల్లాగా స్వతంత్రులుగా బ్రతకడానికి అవకాశము లభించింది. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి సత్యం. ఇక్కడ మనం గమనించేది ఏంటంటే, ఆదామునందున్నటువంటి ప్రతి మనిషి స్వతహాగా పాపమునకు బానిస అండ్ జీవితం అంతా కూడా మరణ అధికారం కింద ఉండి ఒక రోజున నశించిపోవాల్సినటువంటి పరిస్థితి. కానీ ఎప్పుడైతే ఆ వ్యక్తి ఆదాములో నుండి యేసుక్రీస్తు వైపు విశ్వాసముతో సాహసముతో ముందుకు వచ్చేస్తుందో, క్రీస్తునందు వారు ఉన్నప్పుడు వారికి నిజమైనటువంటి పాప బానిసత్వము నుండి, బంధకము నుండి, పాప పర్యావసానమైనటువంటి నిత్య నరకము నుండి పూర్ణ స్వాతంత్రం, స్వేచ్ఛ, విముక్తి లభిస్తాయి. యేసుక్రీస్తునందు వారు పరిపూర్ణ స్వాతంత్రముతో సంపూర్ణ జీవితాన్ని జీవించుటకు దేవుడు అవకాశమును కల్పించాడు. సో ఆదామునందు లేనిది క్రీస్తునందు మనకి సంపూర్ణంగా దేవుడిచ్చినటువంటి గొప్ప నిత్య ఆశీర్వాదాన్ని బట్టి దేవదేవుడికే కృతజ్ఞతలు. బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్కి మీలో ప్రతి ఒక్కరికి ప్రభు రక్షకుడు అయిన యేసు పరిశుద్ధ నామమున, రక్షణకరమైన నామమున శుభాలు అండ్ స్వాగతం. ఇది ఈ సంవత్సరం యొక్క చివరి దినం, 31st డిసెంబర్ 2025. ఇంకొన్ని గంటల్లో పాత సంవత్సరం అయిపోతుంది, క్రొత్త సంవత్సరం వస్తోంది. అందరూ కూడా దానికోసం సిద్ధపడుతున్నారు. రకరకాలుగా వారి యొక్క ఆలోచనల ప్రకారం, ఆశల ప్రకారం సిద్ధపడుతూ ఉంటారు. అయితే ఒక సంవత్సరము పోయి ఇంకొక సంవత్సరం రావడం వల్ల కానీ, పాత క్యాలెండర్ తీసేసి కొత్త క్యాలెండర్ పెట్టుకోవడం వల్ల కానీ, పార్టీ చేసుకుని పసందైనటువంటి భోజనం చేసి బట్టలు మార్చుకోవడం వల్ల కానీ, మనిషి యొక్క జీవితంలో జరగాల్సినటువంటి నిజమైనటువంటి మార్పు, దేవుడు మెచ్చే మార్పు, ఇతరులకు మేలు చేసే మార్పు వీటిలో లేదు. ఇవి చేయలేవు. అది కేవలము క్రీస్తు యేసునందు దేవుడు మాత్రమే చేయగలిగినటువంటి గొప్ప అంశము లేక విషయం. సో దేవుడు మనము ఒక న్యూ ఇయర్ కొరకు ఎదురు చూడమని మనకి చెప్పట్లేదు, కానీ ఒక క్రీస్తునందు దీవెనకరమైనటువంటి క్రొత్త సంవత్సరము, దాంతోపాటు దేవుడితో మహిమాయుక్తమైనటువంటి నిత్యత్వమును
కల్పించుకోమని ఆయన మనకు ఆదేశించాడు, ఆహ్వానించాడు. అదేంటో మనము ఈరోజు మన పాడ్కాస్ట్లో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తప్పకుండా పూర్తిగా పాడ్కాస్ట్ వినండి. మీకు ఇది దీవెనకరంగా ఉంటే ఇతరులకు కూడా దీన్ని షేర్ చేసి దేవుడికి మహిమకరంగా, వారికి మేలుకరంగా ఉండినట్లు సహకరించండి. ఈరోజు మన ఎపిసోడ్లో రెండవ కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనం, 2 Corinthians 5:17 క్రైస్తవ లోకానికి సుపరిచితమైనటువంటి వచనం. కానీ దాని యొక్క అర్థం, దాని వెనక ఉన్నటువంటి భావం అంతమందికి తెలియదు, కొందరికి తెలుసు. కాగా ఎవడైనను క్రీస్తునందుని ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. చాలా స్పష్టంగా కొన్ని మాటల్లో పారమార్థిక సత్యాన్ని దేవుడు మనందరికీ తెలియచేయుటకు బైబిల్లో రాశాడు. ఈరోజు మన పాడ్కాస్ట్ యొక్క టైటిల్ అంశము ఓల్డ్ పాస్ట్ అవే న్యూ హెస్ కమ్. ఓల్డ్ పాస్ట్ అవే న్యూ హెస్ కమ్. పాతది గతించెను, క్రొత్తది వచ్చెను. పాతది గతించెను, క్రొత్తది వచ్చెను. సో దాంట్లో ఉన్నటువంటి ఆ విషయాలను క్లుప్తంగా మనము విందాము. మొదటిది క్రీస్తునందు. ఇన్ క్రైస్ట్ అనే 2 పదాలు ఇంగ్లీష్లో, క్రీస్తునందు అనే తెలుగులో మనకి బైబిల్లో రాయబడినటువంటి పదాలు. అండ్ బైబిల్ గ్రంథంలో క్రీస్తునందు అన్నటువంటి ఆ పదాలు గంభీరమైనటువంటి పదాలు, ఎంతో గొప్ప భావముతో కూడుకున్నటువంటి పదాలు, శక్తివంతమైనటువంటి పదాలు, విమోచనాత్మకమైనటువంటి పదాలు. బైబిల్ ప్రకారము ప్రతి మనిషి ఆదామునందు, ఆదాము యొక్క పోలికలో, ఆదాము యొక్క పాప స్వభావముతో జన్మిస్తాడు. ఆదామునందే తన జీవితాన్ని, ఆదాము యొక్క వ్యర్థ ప్రవర్తన, వ్యర్థ ప్రవృత్తి ప్రకారము బ్రతుకుతూ వెళ్ళిపోతాడు. అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఆ ప్రకారం వారు బ్రతుకుతున్నప్పుడు దేవుడు, తండ్రి అయిన దేవుడు తన ప్రేమను బట్టి, కుమారుడైన యేసుక్రీస్తు ఆయన కృపను బట్టి, పరిశుద్ధాత్ముడు పునరుజ్జీవన కార్యమును బట్టి, కనికరముతో సువార్త ద్వారా వారికి సత్య ప్రత్యక్షతనిచ్చి, వారిని విశ్వాసంలోనికి నడిపించి, వారిని విమోచించి రక్షించుట అనేది దేవుడు చేసేటువంటి ఘనకార్యం. సో ఆ ప్రకారం ఆదామునందు నశించేటువంటి వారు క్రీస్తునందు నిత్య జీవాన్ని పొందుకునేటట్టు దేవుడు గొప్ప కార్యమును చేశాడు. దీనికి దేవదేవునికి మాత్రమే కృతజ్ఞతాస్తుతులు అండ్ మన జీవితాలు సమర్పించుకోవడం మనం చేయాల్సినటువంటి మామూలు లేక కనీస విషయం. నౌ ఓల్డ్ మాన్స్టర్స్ క్రైస్ట్ జీసస్లో న్యూ క్రీచర్స్గా మార్చివేయబడుతున్నారు. అంటే నేను ఉన్నట్టు చెప్పాలంటే పాత పిశాచులు క్రీస్తునందు కొత్త సృష్టిగా, కొత్త పరిచారకులుగా మార్చి వేయబడుతున్నారు. ఒక భక్తుడు ఇట్లా అంటాడు, క్రీస్తులో ఉండుట, క్రీస్తునందు ఉండుట అంటే క్రొత్త సృష్టిగా మారుటే. అలా జరిగినప్పుడు ఆ వ్యక్తి నుండి అజ్ఞేయవాదం పోయింది. అతనిలో ఉన్నటువంటి అపరాధ భావము, అతనికి ఉన్నటువంటి పాపపు ఖండన అనేవి పోయాయి. అతనిలో ఉన్నటువంటి కామాతురత, పాపేచ్ఛల పట్ల విపరీతమైనటువంటి బానిసత్వము పోయాయి. అతని హృదయం ఇప్పుడు ఉన్నతమైనటువంటి విషయాల మీద ఉంచబడుతోంది. ఇప్పుడు అతని జీవితానికి దేవుడు కేంద్రముగా మారిపోయాడు. మరియు అతను స్వయంగా లేక ఆమె స్వయంగా క్రొత్త సృష్టిగా మారడం మాత్రమే కాదు, వారి చుట్టూ అప్పటిదాకా ఉన్నటువంటి లోకం కూడా క్రొత్త సృష్టిగా మారిపోయింది. ఇప్పుడు వారు బ్రతుకుతున్నటువంటి భూలోకము వారికి చిన్నదిగా కనబడుతుంది. అండ్ దేవుని యొక్క గొప్ప విశ్వము, దానిలో ఉన్నటువంటి అనంతాలు వారి ఆత్మకు లేక ఆ వ్యక్తి యొక్క ఆత్మకు తెరవబడ్డం ప్రారంభించినప్పుడు దేవుని యందు, దేవుడి విషయాల్లో ధన్యత వారు తెలుసుకోవడం మొదలు పెడతారు. సో ఈ ప్రకారం క్రీస్తునందున్నటువంటి వ్యక్తి నూతన సృష్టి కనుక ఆ వ్యక్తికి అపారమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహించాడు. సో క్రీస్తులో అనేది చాలా శక్తివంతమైనటువంటి ఎక్స్ప్రెషన్, వ్యక్తీకరణ. అది మరి చాలా చిన్న పదమే అయినప్పటికీ చాలా విస్తృతమైనటువంటి, ఖచ్చితమైనటువంటి వివరణ ఇస్తోంది. ఒక పురాతన భక్తుడు ఇట్లా అంటాడు, క్రీస్తులో ఉండడం అంటే ప్రపంచములో నుండి బయటికి రావడం. క్రీస్తులో ఉండడం అంటే స్వయం, అంటే స్వంతములో నుండి బయటికి రావడం. క్రీస్తులో ఉండడం అంటే శరీరములో నుండి బయటికి రావడం. క్రీస్తులో ఉండడం అంటే పాపంలో నుండి బయటికి రావడం. క్రీస్తులో ఉండడం అంటే వ్యర్థతలో నుండి, వక్రతలో నుండి బయటికి రావడం, చీకటిలో నుండి బయటికి రావడం, అండ్ ఈ లోక సంబంధమైన దైవ వ్యతిరేకమైన వక్ర విషయములన్నిటిలో నుండి బయటికి రావడం. ఎంత గొప్ప ధన్యత చూడండి.
ఎంతోమంది ఈ సత్యాన్ని గ్రహించక వారి జీవితాన్ని దినదినము, మాసం మాసము, సంవత్సరము సంవత్సరము వ్యర్థము చేసుకుంటున్నారు. అది మరి వారు చేసుకునేటువంటి అన్యాయం. ప్రపంచంలో మనము చూస్తే చాలామంది మనకు చర్చిలో కనబడతారు, అంటే సంఘములో కనపడతారు, సంఘమందు కనబడతారు. కానీ చాలా తక్కువ మంది మనకు ఇన్ క్రైస్ట్ అంటే క్రీస్తునందు కనబడతారు. ఒక వ్యక్తి చర్చిలో ఉంటే అతడు క్రైస్తవుడు కాడు. ఒక వ్యక్తి క్రీస్తు యేసు పేరట బాప్తిస్మము తీసుకున్నంత మాత్రాన ఆ వ్యక్తి క్రైస్తవుడు కాడు. క్రీస్తునందు ఉంటేనే ఆ వ్యక్తి నూతన సృష్టిగా క్రైస్తవ విశ్వాసిగా ఎంచబడతాడు. సో ఇది విశ్వాసము ద్వారా కృప చేత మనకు దేవుడు అనుగ్రహించేటువంటి రక్షణ భాగ్యము వలన కలిగేటువంటి విషయం. చర్చిలో ఉండి క్రీస్తుతో ఏకమవ్వని వారు, బాప్తిస్మం పొంది క్రీస్తుతో ఏకమవ్వని వారు, అండ్ సంఘంలోని జీవితం అంతా గడిపేసి సంఘ కాపరి, సంఘ పెద్దలతో సమాధి చేయబడిన వారు కూడా రేపు నాశనానికి పోతున్నారంటే వారు క్రీస్తులో లేరు. సో నిజం చెప్పాలంటే ఈ రకంగా వాక్యం ప్రకారం ఆలోచించినప్పుడు ప్రపంచంలో క్రీస్తునందున్న వారు కొంతమందే కనుక సంఘాల్లో ఉన్నవారు, క్రైస్తవ సమాజంలో ఉన్నవారు, క్రైస్తవ పేరట చలామణి అవుతున్న వారు నిజానికి క్రైస్తవులు కారు. వారు నిత్య జీవానికి రారు. సో ఈ ఇయర్ ఎండ్లో న్యూ ఇయర్కి ఆ యొక్క అడుగు వేసే సమయంలో మనం చూసుకోవాల్సింది ఏంటంటే కొత్త సంవత్సరం మనకి ఏం తెస్తుందా అని కాదు. దేవుడు మనకి ఆల్రెడీ క్రొత్త జీవితాన్ని క్రీస్తులు ఎంత గొప్పగా ఏర్పాటు చేశాడు. ప్యూరిటన్ భక్తుడు ఇట్లా అంటాడు, క్రీస్తునందు అంటే మానవ ఆత్మకి యేసుక్రీస్తుతో ఉన్నటువంటి సంబంధానికి 3 దశలు ఉన్నాయి, 3 స్టేజెస్ ఉన్నాయి. మొదటి స్టేజ్ వితౌట్ క్రైస్ట్, క్రీస్తు లేకుండా ప్రతి మనిషి మరి సహజమైనటువంటి ప్రకృతి సిద్ధమైనటువంటి పాపపు స్థితిలో ఉండడం. రెండవ స్టేజ్ ఏంటి అంటే ఇన్ క్రైస్ట్, క్రీస్తునందు దేవుడిచ్చినటువంటి కృపను బట్టి ప్రవేశించి కృపాస్థితిలో ఉండడం. మూడవది ఏంటి? విత్ క్రైస్ట్, క్రీస్తుతో పాటు నిత్యత్వంలో పరలోకమందు మహిమను అనుభవిస్తూ ఉండడం. సో ప్రతి ఒక్కడు క్రీస్తుకు వేరుగా ఉన్నాడు, ఇప్పుడు క్రీస్తులోనికి రావాలి, తర్వాత క్రీస్తుతో ఉండాలి. ఆదాములో అందరూ పడిపోయారు, పతనావస్థకు వచ్చారు. క్రీస్తునందు అందరూ పైకి లేపబడతారు. పాపము అపరాధంలో ఉన్న చచ్చిన ఆత్మకు ఆయన పునరుజ్జీవనం ఇచ్చి వారిని ఆత్మీయంగా ఇప్పుడు పునరుత్థానపరుస్తాడు. తర్వాత ఆయన వారిని తన యొక్క శక్తితో నిజమైనటువంటి పునరుత్థానములోనికి తీసుకుని వచ్చి పరలోక ప్రవేశము చేయిస్తాడు. సో యేసు ప్రభు మనందరి పక్షాన మన ప్రతినిధిగా మనకు బదులు మన స్థానాన్ని తీసుకొని మన పాపాన్ని మోసి మన పాపానికి శిక్షను అనుభవించి ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు. ఆయన దేహము చీల్చబడింది, ఆయన పవిత్ర రక్తము మన పాపానికి క్రయధనముగా చిందించబడింది, ఆయన ప్రాణము ప్రశస్తమైనది అర్పించబడింది, ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినమున తిరిగి లేచాడు. సో ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన్ని మాత్రమే నమ్ముకుని పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి మార్మన్స్ పొందే ప్రతి ఒక్కడికి ఆయన దగ్గర క్షమాపణ, ఆత్మరక్షణ 2 లభిస్తాయి. సో ఒక మనిషి క్రీస్తులో ఉన్నాడు, ఇన్ క్రైస్ట్ అంటే అది మరి రీజనరేషన్ అయి ఉండాలి, అంటే అతడు పునరుజ్జీవింపబడి ఉండాలి, క్రొత్త జన్మను ఎత్తి ఉండాలి, న్యూ బర్త్, నూతన జన్మను ఎత్తి ఉండాలి అన్నది గుర్తుపెట్టుకోవాలి. సో భక్తుడు ఏజే గార్డన్ ఇట్లా రాశాడు, మరి శిరస్సు అంటే సంఘాన్ని, యేసుక్రీస్తును శిరస్సుగా, సంఘమును, క్రైస్తవ సంఘమును శరీరముగా ఆయన చూపిస్తూ చెప్తున్నాడు. శిరస్సు బ్రతికి ఉన్నప్పుడు ఆ శరీరంలోని ప్రతి అవయవము ఎలా చనిపోయి ఉంటుంది అంటే క్రీస్తునందు సజీవముగా లేని వారు క్రైస్తవ సంఘంలో ఉన్నా కూడా ఆయన సంఘము కారు అన్నది ఆయన యొక్క ఉద్దేశం. సో ఆ మనిషి క్రీస్తులో ఉంటే అతడు నీతిమంతునిగా తీర్చబడాలి. ఎందుకంటే దేవుడు శిరస్సైనటువంటి క్రీస్తును ఆమోదించి ఆయన యొక్క శరీరంలో ఉన్నటువంటి అవయవములను ఆయన ఏ ప్రకారము ఖండించగలడు అంటే శిక్షించగలడు. ఒక మనిషి క్రీస్తునందుంటే అతనికి పవిత్రత ఉండాలి. ఎందుకంటే శిరస్సైన క్రీస్తు నిష్కలంకమైన పరిశుద్ధుడు. మరి ఆయన అపవిత్రమైనటువంటి దేహముతో ఎలా కలయికలో ఉంటాడు? ఒకడు క్రీస్తునందుంటే వాడు విమోచింపబడి ఉండాలి. ఎందుకంటే ఈ శిరస్సు నిత్యము శాశ్వత కాలము దేవుడితో మహిమలో ఉన్నప్పుడు ఆయన యొక్క దేహములో అవయవాలుగా ఉన్నటువంటి వారు నిత్య నాశనానికి, అగ్ని గంధకాలతో మండే గుండానికి ఎట్లా పోతారు?
ఆలోచించే గంభీరమైన వాక్య సత్యములను మరి ఏజే గార్డన్ అనేటువంటి భక్తుడు రాశాడు. సో క్రీస్తునందు నూతన సృష్టిగా మార్చబడినటువంటి వారికే దేవుడితో సంబంధం, నిత్య జీవం, సమస్తము అనుగ్రహించబడతాయి. 1977లో ఫార్మర్ బాక్సింగ్ హెవీ వెయిట్ ఛాంపియన్ అయినటువంటి జార్జ్ ఫోర్మన్ జిమ్మీ యంగ్ అనేటువంటి వ్యక్తితో బాక్సింగ్ పోటీలో ఓడిపోయాడు. అప్పుడు అతడు తన యొక్క డ్రెస్సింగ్ రూమ్లోనికి వచ్చినప్పుడు తల విపరీతంగా నొప్పి పెడుతోంది. సో తల నుండి రక్తము కారుతోంది. అతని చేతుల వంక చూసుకుంటే 2 అరచేతుల్లో రక్తము కారుతోంది. అండ్ కిందికి చూస్తే పాదాల్లో కూడా అతనికి రక్తపు మరకలు కనపడ్డాయి. సడన్గా ఆ సన్నివేశంలో ఓడిపోయాడు, నిరాశలో ఉన్నాడు, నొప్పిలో ఉన్నాడు. సడన్గా ఆయనకి యేసు ప్రభు గుర్తుకొచ్చాడు. యేసు క్రీస్తు కూడా శిరస్సు నుండి రక్తమును కార్చాడు, చేతుల్లో రక్తము మేకుల ద్వారా, పాదాలకి రక్తం మేకుల ద్వారా అని గుర్తు చేసుకోగానే ఒక్కసారి అతడు చలించిపోయాడు. నా కోసం యేసు ప్రభు అంత గొప్పగా హింసించబడి నన్ను రక్షించుటకు ఆయన విమోచన కార్యాన్ని సమాప్తి చేశాడు, కానీ నేను ఇంకా రక్షించబడలేదని ఆ డ్రెస్సింగ్ రూమ్లోనే అదే స్థితిలో అదే సమయంలో యేసు వైపు తిరిగి పాపం ఒప్పుకొని విడిచిపెట్టి క్షమించమని కోరుకొని యేసు ప్రభువును ఆధారం చేసుకున్నాడు, రక్షించబడ్డాడు. రక్షించబడిన తర్వాత ఆయన చెప్పిన సాక్ష్యంలో ఏమంటాడు, ఇంతవరకు నా బ్రతుకులో క్రైస్తవ కుటుంబంలో పుట్టిన, చర్చికి వెళ్ళినా ఎప్పుడు బైబిల్ తీసుకొని చదవలేదు. ఇప్పుడు ఎప్పుడు బైబిల్ పక్కన పెట్టలేనటువంటి పరిస్థితిలోనికి వచ్చేసాను. అంటే ఎప్పుడు చదువుతూనే ఉంటాడు. బాక్సింగ్ నుండి బయటకు వచ్చేసాడు, బైబిల్ చదివాడు, దేవుని యొక్క చిత్తమును గ్రహించాడు, దేవుని సేవకుడయ్యాడు, ఒక క్రైస్తవ సంఘాన్ని స్థాపించాడు, వీధుల్లోనికి వెళ్ళి బోధించేవాడు, అనేకులను క్రీస్తునందు బలపరచుటకు సాయశక్తుల దేవుడి చేత వాడబడ్డాడు. మరి అట్లాంటి ప్రముఖుడు చాలా దీనుడిగా మారిపోయాడు, సాత్వికుడిగా మారిపోయాడు. కేవలము దేవుని మీద మాత్రమే దృష్టి పెట్టి దేవుని కొరకు బ్రతికాడు. తర్వాత 10 ఏళ్లకి తిరిగి మళ్ళా బాక్సింగ్లో రంగప్రవేశం చేసి ఎవరూ అనుకోని రీతిలో వయసు మీద పడిన తర్వాత కూడా ఆయన గొప్ప మరి ఛాంపియన్గా మరలా జయాలు సాధించాడు. కానీ ఆయన జీవితాన్ని ఇప్పుడు అందరు గుర్తుపెట్టుకునేది దేనికంటే, ఈ మనిషి న్యూ క్రీచర్ అయిపోయాడు, న్యూ క్రిస్టియన్ అయిపోయాడు. అండ్ ఇతడు టోటల్గా దేవుడికి సరెండర్ చేయబడి బ్రతికాడు, దేవుడి సన్నిధికి వెళ్ళిపోయాడు. రెండో విషయంలో మనం చూసేది ఏంటంటే, ఓల్డ్ గాన్ న్యూ కేమ్. వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. సో 2 ఉన్నాయి ఇక్కడ. ఒకటి ఓల్డ్ కరప్షన్, రెండవది న్యూ క్రియేషన్. ఓల్డ్ కరప్షన్ అంటే ప్రతి మనిషి జన్మత, తర్వాత కర్మత, వాడిలో ఉన్నటువంటి పాపము, ఆ చెడు, ఆ యొక్క దుష్టత్వము, ఆ కుళ్ళు, ఆ మాలిన్యము, వాటితో బ్రతుకుతాడు. కానీ క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు అవి గతించిపోతాయి, అవి గతించెను. సో నిజముగా క్రైస్తవుడిగా మారినటువంటి వ్యక్తి జీవితంలో ఇది తప్పకుండా జరుగుతుంది అని దేవుడే స్వయంగా చెప్పాడు. చేసేది దేవుడే కనుక చెప్పింది కూడా దేవుడే కనుక దాన్ని మనము ఖచ్చితంగా నమ్మాలి. కానీ ఎంతోమంది మన క్రైస్తవ లోకంలో, క్రైస్తవ సంఘాల్లో ఇప్పుడు ఈ రాత్రి వాచ్ నైట్ సర్వీసులు జరిగే చోట ప్రామిస్ కార్డులు తీసుకొని వారి జీవితానికి దేవుడు చేసినటువంటి నిజమైన ప్రామిస్ని వారు విస్మరించి ఎవరో రాసిచ్చి ప్రింట్ చేసినటువంటి ప్రామిస్ కార్డుల్లో దేవుడు చెప్పకుండా వారు తీసుకొని దాని మీద ఆధారపడిపోతారు. అది చాలా అవివేకము అని చాలామంది పెద్దలు, భక్తులు ఎప్పుడో వాపోయారు. సో వీరిలో ఏమాత్రమో క్రొత్తదనం ఉండదు. వీరు నూతన సృష్టిగా బొత్తిగా చేయబడలేదు. వీరు చర్చిలోకి వస్తున్నారు, పోతున్నారు. వీరు క్రైస్తవ భాషను నేర్చుకున్నారు. వీరు క్రైస్తవ బైబిల్ని తీసుకొని వస్తారు, క్రైస్తవ పాటలు పాడతారు, ప్రసంగాలు వింటారు. కానీ వీరు క్రీస్తులో లేరు అండ్ వీరి యందు క్రీస్తు లేడు. కనుక క్రీస్తు స్వభావం, క్రీస్తు జీవితం, క్రీస్తు విషయాలు వీరికి అతీతంగా ఉన్నాయి, వీరికి అవతలున్నాయి. కనుక వారిలో మనకేం కనబడుతుంది? వారికి ఇంకా పాత ఆలోచనలు, వారికి ఇంకా పాత మాటలు, వారికి ఇంకా పాత ఉద్రేకాలు, వారికి ఇంకా పాత కోరికలు, వారికి ఇంకా పాత అనురాగాలు, వారికి ఇంకా పాత ఆశలు, వారికి ఇంకా పాత క్రోధాలు, పాత కక్షలు, పాత అసూయలు, పాత మత్సరాలు, పాత మరి ఏమంటారు నీచ కృత్యాలు, ఇవి వారి జీవితంలో ఉన్నాయి. వారు ఇంకా అంధత్వంలోనే ఉన్నారు, బహుభయంకరమైనటువంటి అంధకారంలోనే ఉన్నారు. వారి హృదయం నిండా ఇంకా పాత మూర్ఖత్వమే, పాత స్వార్థమే, పాత గర్వమే, పాత క్రోధమే, పాత కామమే, పాత మదమే, పాత నిర్లక్ష్యతే. వారికి దేవుడు తెలియదు అండ్ వారి జీవితం కూడా ఆ పాతదనంతోనే పాతి పెట్టబడ్డానికి సిద్ధమైపోతుంది.
వారిని పాపము పరిపాలిస్తోంది. వారు దేవుడిని ఎప్పుడు కూడా తెలుసుకోలేదు. దేవుడి చేత వారు దేవుడి వైపు తిరగబడలేదు. కనుక వారికి దేవుడి విషయాలు, ఆత్మ విషయాలు, బైబిల్ సత్యాలు బొత్తిగా తెలియకుండానే వారు ఆ స్థితిలో ఉండిపోతున్నారు. ఎంతసేపు శరీర సుఖాలకు లేకపోతే లోక సంబంధమైనటువంటి లాభాలకు వారు పూర్తిగా లొంగిపోయి బ్రతికినప్పుడు మరి వారు ఎలాంటి దుస్థితిలో ఉన్నారో, జస్ట్ హ్యాపీ న్యూ ఇయర్, బ్లెస్సడ్ న్యూ ఇయర్, లేకపోతే ప్రాస్పరస్ న్యూ ఇయర్ అని గ్రీట్ చేసుకున్నంత మాత్రాన లైఫ్ ఎంత భయంకరంగా, ఎంటీగా అండ్ ఘోరమైనటువంటి ఫేట్లోనికి పోబోతుందో వారు గ్రహించే స్థితిలో లేరు. తీతు 3:3 ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును, అవిధేయులమును, మోసపోయిన వారమును, నానా విధములైన దురాశలకును, భోగములకును దాసులమునై ఉండి దుష్టత్వమునందును, అసూయ అందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి గాని. మరి ఈ యొక్క విషయంలో వారి జీవితంలో మార్పు వచ్చిందా, వారి పరిస్థితి మారిందా, వారి ప్రవృత్తి మారిందా, వారి ప్రవర్తన మారిందా అంటే బొత్తిగా మారలేదు. సో అలాంటప్పుడు వారు భయంకరమైనటువంటి మోసంలో తమను తాము పెట్టుకున్నారు. నిజంగా క్రీస్తునందుంటే పాతవి గతించాయి. అప్పుడు వారు శరీర ఆనందాల పట్ల కోరికలన్నీ చంపుకుంటారు, లేకపోతే అవి చచ్చిపోతాయి. క్రీస్తు యేసునందున్న వారు శరీరపు దురాశలను, ఇచ్చలతో సహా సిలువ వేసి ఉన్నారు. వారు లోకానికి, లోకం వారికి సిలువ వేయబడి ఉంటుంది. అండ్ వారి ఆత్మ ఈ పాపిష్టి లోకంలో కాదు, పరిశుద్ధ పరలోకపు విషయాల్లో నిండా లీనమై తన్మయత్వాన్ని పొందేటువంటి స్థితిలోనికి వారు దినదినము ఎదుగుతూ ఉంటారు. సో నూతన సృష్టిగా చేయబడాలి. ఓల్డ్ కరప్షన్ నుండి న్యూ క్రియేషన్గా దేవుడు మారుస్తాడు. మార్చినప్పుడు అట్లాంటి మార్పులోనికి వస్తే పాత భావాలు, పాత అలవాట్లు, పాత అభిరుచులు, పాత ఆశలు, పాత ఆనందాలు, పాత దుఃఖాలు, పాత చింతలు, పాత ఆందోళనలు, పాత సహవాసాలు, పాత వ్యసనాలు, ఈ పాత విషయాలన్నీ కూడా గతించిపోతాయి. ఓల్డ్ థింగ్స్ ఆల్ హ్యావ్ పాస్డ్ అవే. అన్నీ క్రొత్తవయ్యాయి. బిహోల్డ్ ఆల్ థింగ్స్ హ్యావ్ బికమ్ న్యూ. అన్నీ కొత్తవయ్యాయి. జీవితంలో ఉండాల్సినవి ఎన్నో అన్నీ క్రొత్తవయ్యాయి. జీవితంలో ఉండకూడనివి ఎన్నో అన్నీ పాతవి బయటికి పోయాయి క్రీస్తులోనికి మనం వచ్చినప్పుడు అని దేవుడు చాలా సంపూర్ణంగా, స్పష్టంగా చెప్తున్నాడు. ఈ మార్పు ఎంత టోటల్గా ఉంటుందంటే, ఎంత సమగ్రంగా, సంపూర్ణంగా, లోతుగా ఉంటుందంటే ఆ వ్యక్తి చుట్టూ ఉన్నటువంటి వారు తప్పకుండా దీన్ని గ్రహించకుండా ఉండలేరు. సో యేసుక్రీస్తు యొక్క పోలికలోనికి వారు ఎదగడం, రూపాంతరం చెందడం, దేవుని చిత్త ప్రకారం వారి జీవితాన్ని వారు ప్రయోజనకరంగా సార్థకం చేసుకోవడం అనేవి ఇక క్రొత్త సృష్టిగా మారిన తర్వాత జరిగేటువంటి విషయాలు. వాడు నూతన సృష్టి, ఇదిగో సమస్తమును క్రొత్తవాయను. సో ఇది రెనోవేషన్ కాదు, ఇది రీజనరేషన్. అంటే ఆ చచ్చినటువంటి ఆత్మకు యేసుప్రభు తన జీవాన్ని ఇచ్చి తిరిగి బ్రతికింప చేశాడు. ఉన్నదానికి పాత పెయింట్కి కొత్త పెయింట్ కొట్టేసి దాన్ని కవరప్ చేయలేదు, రెనోవేట్ చేయలేదు. ఆయన క్రియేట్ చేశాడు, అంటే క్రొత్త సృష్టిగా రీజనరేట్ చేశాడు. సో ఇప్పుడు క్రీస్తును నమ్మేటువంటి వాడు క్రొత్త సృష్టి, క్రొత్త మనిషి, అన్నింటిలో కూడా గొప్ప మార్పును కలిగి ఉంటాడు. ఆ మార్పు ఎంత గొప్పగా ఉంటుందో బైబిల్లో, న్యూ టెస్టమెంట్లో మనకి కొన్ని పోలికల రూపంలో దేవుడు చూపిస్తాడు. మార్పు ఎంత అంటే, చీకటిగా ఉన్నవాడు వెలుగుగా అయిపోయాడు, మరణంలో ఉన్నవాడు జీవంలోనికి వచ్చేసాడు. అండ్ ప్రాచీన పురుషుడు, పాపిష్టి మనిషి నవీన పురుషుడిగా పరిశుద్ధుడైన క్రీస్తును పోలి బ్రతుకుటకు ఆ స్థితి నుండి ఈ స్థితిలోనికి రూపాంతరము చెందాడు. పూర్తిగా పాతది విడిచి క్రొత్తదనంలోనికి ప్రవేశపెట్టబడ్డాడు. ఇదంతా కూడా న్యూ టెస్టమెంట్లో మనకి లైట్కి డార్క్నెస్కి, లైఫ్కి డెత్కి, ఓల్డ్ మ్యాన్కి న్యూ మ్యాన్కి మధ్యలో ఎంత వ్యత్యాసం ఉందో అంత వ్యత్యాసము నూతన సృష్టిలో దేవుడు పెట్టాడు. 1 కొరింథీ 6:9-11 వరకు, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఇప్పుడు వినండి, మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి
పూర్తిగా కడుగబడి, యేసు రక్తములో కడుగబడి, దేవుడి వాక్యపు ఉదకముతో కడుగబడి, పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. అదనమాట. పాతది రోతది గతించిపోయింది, అంతా క్రొత్తదాయను. సిప్రియన్ అనేటువంటి ఒక ధనికుడు, అన్యుడు ఉండేవాడు. అతడు యేసు సువార్తను విన్న తర్వాత మారు మనసు పొందాడు, నిజముగా నూతన సృష్టిగా చేయబడ్డాడు. కార్తేజ్ అనేటువంటి ప్రాంతానికి బిషప్ అయ్యాడు, దేవుని సేవకుడయ్యాడు. అతడు విచ్చలవిడిగా ధనికుడు గనుక ఆయన జలసా జీవితం గడిపేవాడు. కానీ ఎప్పుడైతే ఇట్లా నూతన సృష్టిగా చేయబడ్డాడో ఆ కోరికలన్నీ చచ్చిపోయాయి. ఆ కోరికలకు ఆయన చచ్చిపోయాడు. క్రీస్తు కొరకు ఆయన సజీవుడయ్యాడు. క్రీస్తుకు సమర్పించుకున్నాడు గనుక తన ఆస్తిపాస్తులను అన్నింటినీ కూడా పేదలకి పంచేశాడు. ఆయన జీవితాన్ని దేవుడికి ఇచ్చేశాడు. పవిత్రత అనేటువంటి ఒక తీర్మానము, లేకపోతే ఒక నిబంధన దేవుడితో చేసుకున్నాడు. అండ్ ఆయన పరలోకము నుండి దేవుని ఆత్మ వచ్చి నా ఆత్మకు, జీవము లేని నా ఆత్మకు జీవాన్ని ఇచ్చి నాకు రెండవ జన్మని ఇచ్చినందుకు నేను ఆ జీవితం అంతా దేవుడికే సమర్పించి జీవిస్తానని అట్లాగే బ్రతికాడు. 258 ADలో ఆయన ఎంపరర్ వలేరియన్ కింద తన వయసు 58 సంవత్సరాలు అయినప్పుడు హతసాక్షిగా యేసు ప్రభు కొరకు తన ప్రాణములను అర్పించాడు. అది న్యూ క్రియేషన్, నూతన సృష్టి, క్రొత్త వ్యక్తి అంటే మనకు కనబడేటువంటి సాక్ష్యం. న్యూ క్రీచర్ అనేది మనకు కనబడుతుంది. సో క్రియేషన్ అనేది, సృష్టి అనేది మనుషుల వలన కాదు. కల్లో కూడా మనిషి సృష్టించలేడు. మనిషి ఆల్రెడీ సృష్టించబడిన దాన్ని తీసుకొని దాన్ని ఒకదానిగా తయారు చేయగలడు, అంతేగాని మనిషి ఏది సృష్టించలేడు. దేవుడు మాత్రమే సృష్టికర్త. ఏమీ లేనప్పుడు శూన్యంలో నుండి ఆయన ఈ లోకాన్ని ఎట్లా సృష్టించాడో అట్లాగే అపరాధాల్లో, పాపాల్లో చచ్చిపడినటువంటి ఒక పాపాత్ముడిని కూడా క్రీస్తునందు నూతన సృష్టిగా చేయగలిగింది దేవుడు మాత్రమే. ఒక పాతకాలపు భక్తుడు ఇట్లా అంటాడు, దేవుడు లోకాన్ని సృష్టించడానికి ఏమాత్రం కష్టపడలేదు, కానీ ఒక పాపాత్ముడిని పరిశుద్ధుడిగా, క్రైస్తవుడిగా దేవుడు సృష్టించాల్సి వచ్చినప్పుడు చాలా కష్టపడ్డాడు, ఖర్చు పెట్టాడు. యేసు ప్రభు తన కుమారుడిని ఇచ్చాడు. తర్వాత ఆయన మనల్ని ఆ స్థితి నుండి ఈ స్థితిలోనికి తేవడానికి చాలా కష్టపడ్డాడు. అంటే దేవుడు లోకాన్ని సృష్టించినప్పుడు ఆయనకి వ్యతిరేకంగా ఏమీ లేదు, అంతా శూన్యం. ఆయన మాట పలుకుగా అదంతా ఉనికిలోనికి వచ్చేసింది. కానీ ఒక పాపాత్ముడిని క్రీస్తునందు క్రైస్తవుడిగా, పరిశుద్ధుడిగా, విమోచింపబడిన వాడిగా, తనవాడిగా మార్చుకోవడానికి దేవుడు ఎంతో కష్టపడాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ పాపాత్ముడిలో స్వంతము నిండుగా ఉంది, గర్వము నిండుగా ఉంది, మదము నిండుగా ఉంది, లోకాశలు నిండుగా ఉన్నాయి. అండ్ అతడు మొండి చిత్తమును కలిగి ఉన్నాడు. ఇవన్నీ కూడా దేవుడికి వ్యతిరేకంగా పోరాటము చేసి, దేవుడిని ధిక్కరించి, దేవుడి మీద తిరుగుబాటు చేసి, దేవుడికి లోబడకుండా పెనుగులాడి నానా రకాలుగా ఎంతో కాలాన్ని గడిపేసేటువంటి వాడిని ఆయన న్యూ క్రియేషన్గా మార్చడం గొప్ప విషయం అంటాడు. చాలామంది జస్ట్ వాచ్ నైట్ సర్వీస్కి వెళ్ళి, న్యూ ఇయర్ సర్వీస్కి వెళ్ళి సంవత్సరం అంతా పోరు, మళ్ళా స్పెషల్ అకేషన్స్కి లేకపోతే ఫెస్టివల్ అని అనుకునేటువంటి వారు వాటికి వెళ్ళి మేము కొత్త మనుషులం, దేవుడు మా మీద గొప్ప దీవెన పెట్టాడు అని మోసపోతున్నారు. అది ఎప్పుడు జరగదు. ఎందుకంటే మనకు క్యాలెండర్ మారితే ఒరిగేదేమీ లేదు. మన క్యారెక్టర్ అండ్ మన ఓల్డ్ కరప్షన్ పోయి మనము న్యూ క్రియేషన్గా అయితేనే మనకి దైవాశీర్వాదం అండ్ దైవానుగ్రహం. నాకు బార్బర్ ఉన్నాడు, నేను రెగ్యులర్గా ఆయన దగ్గరికి వెళ్తాను. అంటే నా హెయిర్ కట్ చేసే మంగలి వ్యక్తి. సో ఆయన ప్రతి సంవత్సరము ఇక నవంబర్, డిసెంబర్లో చివరిసారి నేను ఎప్పుడైతే బార్బర్ దగ్గరికి వెళ్తానో తప్పకుండా నన్ను అడుగుతాడు. ఆయనకి నేను సువార్త చెప్పాను, ఆయన్ని నేను గతంలో మా చర్చ్ క్రిస్మస్ సర్వీస్కి ఆయన సహోదరుడిని ఆహ్వానించాను. వారు వచ్చారు, పాల్గొన్నారు, వెళ్ళారు. ఎన్నోసార్లు దేవుడి విషయాలు నేను అక్కడికి వెళ్ళినప్పుడు అతనితో చర్చిస్తుంటాను. అతడు అడుగుతాడు, ప్రార్థన చేయమంటాడు, అతడు నాకు ప్రైజ్ ద లార్డ్ చెప్తుంటాడు. కానీ నాకు ఎవ్రీ ఇయర్ కొత్త క్రిస్టియన్ క్యాలెండర్ ఇవ్వమని ఖచ్చితంగా అడుగుతాడు. సో నేను ఇస్తుంటాను. నా దగ్గరికి వచ్చిన క్యాలెండర్ వచనం ఉన్న క్యాలెండర్, బొమ్మలు లేనిది. అటు దేవుడి బొమ్మలు ఉండవు, ఇటు ఆ క్యాలెండర్ని ముద్రించినటువంటి సేవకుల బొమ్మలు ఉండవు. ఏ బొమ్మలు లేని కేవలం వాక్యం ఉన్న క్యాలెండర్ అతనికి పంపుతాను.
సో ఈ డిసెంబర్లో కూడా అడిగాడు. సరే క్రిస్మస్ మీటింగ్కి ఇన్వైట్ చేశాను. తర్వాత అతనికి మళ్ళీ చెప్పాను, నువ్వు క్యాలెండర్లో అక్కడ పెట్టుకుంటున్నావు నీ బార్బర్ షాప్లో, నువ్వు క్రిస్టియన్ క్యాలెండర్ని కోరుకుంటున్నావు, కానీ నువ్వు క్రైస్ట్ యొక్క గొప్ప కార్యమును కోరుకోవట్లేదు, ఆయన క్యారెక్టర్ని కోరుకోవట్లేదు. నీవు ఇంకా నీ పాపములోనే పాత మనిషిగా ఉంటున్నావు. ఆయన నిన్ను క్రొత్త మనిషిగా చేస్తాడన్నా కూడా నీవు ఆయన్ని కోరుకోవట్లేదు. సో అట్లా ఉంటారనమాట. అతడంటే అన్యుడు, కానీ చాలామంది క్రైస్తవ కుటుంబంలో పుట్టి క్రైస్తవ సంఘంలో పెరిగి క్రైస్తవులతో తిరిగినటువంటి వారు కొత్త బట్టలు అయితే కడతారు, కానీ ఇంకా పాత బతుకులే బ్రతుకుతారు. ఇదే తతంగం. సంవత్సరం న్యూ ఇయర్ వస్తుంది పోతుంది, ఇదే తతంగం. అట్లా కాకుండా యేసు ప్రభు యొక్క సువార్తను విని దాన్ని గ్రహించి దాన్ని విశ్వసించి దాన్ని అంగీకరించి ఆయనను రక్షకుడిగా ప్రభువుగా దేవుడిగా ఆశ్రయించి పాపం ఒప్పుకొని మారుమనసు పొంది ఆయనకి తన జీవితాన్ని సమర్పించుకున్నటువంటి వాడు రక్షించబడతాడు, నూతన సృష్టిగా మార్చబడతాడు. ఇక్కడ సమృద్ధి గల జీవం, తర్వాత నిత్య జీవం. అండ్ ఇది జరిగినప్పుడు ఏమవుతుంది? ఆ వ్యక్తి యేసుక్రీస్తుతో ఐక్యమవుతాడు. యూనియన్ విత్ క్రైస్ట్ అండ్ దెన్ కమ్యూనియన్ విత్ క్రైస్ట్ విల్ బిగిన్. సో యేసుతో ఐక్యమయ్యాడు కనుక యేసు యొక్క అద్భుతమైన అన్యోన్య సహవాసంలో కొనసాగుతాడు. ఈ లోకంలో నీకు అండగా ఏ వ్యక్తి లేకపోయినా పర్వాలేదు, యేసు ఉంటే చాలు. ఎందుకంటే ఆయన సృష్టికర్త, ఆయన రక్షణకర్త, ఆయన దేవాది దేవుడు. ఈ లోకంలో అమెరికన్ ప్రెసిడెంట్ నీకు అండగా ఉండి కూడా నువ్వు నాశనం అయిపోవచ్చు. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నీకు అండగా ఉండి కూడా నువ్వు నాశనం అయిపోవచ్చు. లేకపోతే ఒక పెద్ద సౌదీ రాజు నీకు అండగా ఉండి నువ్వు నాశనం అయిపోవచ్చు. కానీ యేసు నీకు అండగా ఉంటే, యేసు నీకు ఆశ్రయం అయితే ఇక్కడ నీ జీవితం నాశనం అవ్వదు, తర్వాత నిత్యత్వంలో నీవు నీ ఆత్మ నాశనం అవ్వదు. కనుక యేసులోనికి వచ్చినటువంటి వారు యేసు కొరకు అట్లా ఒక గొప్ప వాంఛను, ఒక గొప్ప కోరికను కలిగి ఉంటారు. యేసు సత్యములను వారి జీవిత ఆధారపు సూత్రములుగా పెట్టుకుంటారు. యేసు కొరకు జీవితానికి ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటారు. అండ్ పరిశుద్ధాత్మ అభిషేకంతో దేవుణ్ణి మహిమపరుస్తారు. ఆయన పేరట ఇతరులకు మేలు కల్పిస్తారు. సో వారి జీవితంలో డివోషన్ మారిపోతుంది. వారిని వారు ప్రేమించుకోవడం వదిలేస్తారు, ఇతర విషయాలను ఇతర వ్యక్తులను ప్రేమించడం వదిలేస్తారు, దేవుణ్ణి ప్రేమిస్తారు, పరిపూర్ణంగా దేవుణ్ణి ప్రేమిస్తారు. సో ప్రకృతి సంబంధమైనటువంటి వాడికి ప్రభువునందు ఉన్నటువంటి వాడికి ఉన్న తేడా ఏంటి? ప్రకృతి సంబంధి వాడి స్వంతానికి సెల్ఫ్కి ఇంపార్టెన్స్ని ఇస్తాడు, అదే వాడికి ముఖ్యం. ప్రభువునందు ఉన్నటువంటి వాడు ప్రభువుకి సంబంధించిన వాడు ప్రభువుకి ఇంపార్టెన్స్ని ఇస్తాడు, ఆయన వానికి ముఖ్యం. అపోస్తలుడైన పౌలు 2 కొరింథీ 5:15 ఇట్లా రాశాడు, జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందేననియు నిశ్చయించుకొనుచున్నాము. సో మన అఫెక్షన్స్ అన్నీ కూడా, మన అనురాగాలన్నీ కూడా భూ సంబంధమైన వాటి మీద నుండి బొత్తిగా తీసేసి పర సంబంధమైన వాటి మీద పెట్టేయడం, మనము సెల్ఫ్ నుండి విడుదల పొంది దేవుడికి వశము అయిపోవడం, అది న్యూ క్రియేషన్లో మనకు వచ్చే డివోషన్. రెండవది, మన డిస్పోజిషన్లో కూడా దేవుడు గొప్ప మార్పును తీసుకుని వస్తాడు. ఇతడు క్రైస్తవుడయ్యాడు, ఇతనికి క్రీస్తు లభించాడు, ఇతడు క్రీస్తుని ఎదుర్కొన్నాడు, ఇతనిలోని క్రీస్తు వచ్చాడు, ఇతడు క్రీస్తులోనికి వచ్చాడు అన్నప్పుడు ఆ వ్యక్తి ఆలోచన విధానం ఎంత మారిపోతుంది, ఆ వ్యక్తి యొక్క జీవన విధానం ఎంత మారిపోతుంది, ఆ వ్యక్తి యొక్క స్వభావం ఎంత మారిపోతుందో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 20-21. ఇది అపోస్తలులైన పౌలు యొక్క వ్యక్తిగత సాక్ష్యము. వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచూ వచ్చాను. వినిన వారందరూ విభ్రాంతి నొంది, యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయువారిని నాశనము చేసిన వాడితడే కదా కాడా, వారిని బంధించి ప్రధాన యాజకుల యొద్దకు కొనిపోవుటకు ఇక్కడ కూడా వచ్చి ఉన్నాడని చెప్పుకొనిరి. అదే మీరు అపోస్తలుల కార్యములు 8:3 చదివితే, సౌలైతే ఇంటింటా చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. సో 8:3లో అట్లా ఉన్నటువంటి వాడు 9 వచ్చేసరికి తలకిందులైపోయాడు. పాత రోత దైవ విరోధి క్రొత్త సృష్టిగా మార్చబడి దైవ సమర్పితుడైనటువంటి దైవ సేవకుడైపోయాడు. దేవుని కొరకు సమస్తమును విడిచిపెట్టాడు. ఏ సంఘాలనైతే పాడు చేశాడో ఆ సంఘాలకు క్రీస్తు యేసే దేవుని కుమారుడు లోకరక్షకుడు అని పునాదులు వేశాడు.
ఇంటింటా జొచ్చి స్త్రీలను పురుషులను అరెస్ట్ చేసి జైల్లోకి తీసుకెళ్ళినటువంటి ఆయన తర్వాత సమాజ మందిరముల్లోనికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారందరికీ యేసే దేవుని కుమారుడు అని ప్రకటించాడు. ఎన్నిసార్లు దెబ్బలు తిన్నాడు. ఆయన్ని ఒకసారి రాళ్లతో కొట్టి చచ్చిపోయాడని ఊరవతలకి ఈడ్చేశారు. ఎన్నిసార్లు జైళ్ళల్లో ఉన్నాడు. అది చేంజ్ అనమాట. దట్ ఈస్ ఓల్డ్ కరప్షన్ గాన్, న్యూ క్రియేషన్ హ్యాస్ బిగన్. సో అట్లా నీ జీవితంలో దేవుడి కార్యం జరిగిందా అంటే పౌలు స్థాయి వ్యక్తులము నువ్వు నేను అయిపోతామని నేను చెప్పట్లేదు. ఆ క్రొత్తదనం వచ్చిందా? ఆ జీవితపు రూపురేఖలు అట్లా మారాయా? ఆ మార్పు దేవుడు ప్రతి వ్యక్తిలో చేస్తాడు. ఇక చివరి మార్పు ఏంటంటే మనల్ని లోకం నుండి పాపం వలన వచ్చే జీతం మరణం, అగ్ని గంధకాలతో మండే గొండం, దేవుడికి వ్యతిరేకంగా ఏకాకిగా అంధకారంలో అగ్నిలో అంతం లేని కాలం కాలుతూ ఉండడం, దాని నుండి ఇప్పుడు దేవుడు మనల్ని ఎంతో అద్భుతమైన అమోఘమైనటువంటి పరలోకానికి, ఆయన పరిశుద్ధ సన్నిధానానికి, ఆయన దూతల సమక్షంలో ఆ పెద్దలు అండ్ అసంఖ్యాకులైనటువంటి పరిశుద్ధులు చేసే ఆరాధనలో మనం పాలిభాగస్తులై ఉండడం. ఎక్కడ పాపమునకు ప్రవేశం లేదో, ఎక్కడ సాతానుకు నిలయం లేదో, ఎక్కడ మనకు స్వార్థం ఉండదో, ఎక్కడ మనము ఎవరితో పోల్చుకోకుండా పోటీ పడకుండా మనల్ని మనము పాడు చేసుకోకుండా ఉంటాము. ఆ లోకంలో అంతం లేని కాలం ఉండడం ఎంత గొప్ప ధన్యత. దానికోసం యేసు మనకు కావాలి. యేసు మనలో ఉండాలి, మనం క్రీస్తునందు ఉండాలి. అందుకని ఈ న్యూ ఇయర్లో ఈ దినము ఈ పాతది గతించిపోవడానికి మీరు ఇప్పుడే యేసునందు విశ్వాసం ఉంచి పాపక్షమాపణ పొంది రక్షించబడండి, క్రొత్తవారు అవ్వండి. క్రొత్త సంవత్సరాన్ని దేవుడు మీకు అమోఘముగా దీవించి అనుగ్రహిస్తాడు. అలాద్దీన్ కా చిరాగ్, అలాద్దీన్స్ వండర్ఫుల్ ల్యాంప్ అనేది ఒక లెజెండ్, ఒక పురాణం. సో అలాద్దీన్ అనేటువంటి యువకుడికి ఒక అద్భుత దీపం దొరికింది. దాన్ని అతడు రాస్తే ఒక జీని బయటకు వచ్చి అతని ప్రతి కోరిక తీర్చేవాడు. సో అలాద్దీన్ అట్లా ధనికుడయ్యాడు. అలాద్దీన్ తర్వాత గొప్ప శక్తి సామర్థ్యములు గల వ్యక్తి అయ్యాడు. తర్వాత ఒక అందమైన యువరాణిని పెళ్లి చేసుకున్నాడు. ఆయన జీవితం చాలా సుఖభరితంగా సాగిపోతుంది. ఒక రోజున ఒక మోసగాడు వచ్చాడు అలాద్దీన్ యొక్క అద్భుత దీపాన్ని ఎట్లాగైనా కొట్టేయాలని. సో అతడు బజార్లో న్యూ ల్యాంప్స్ ఫర్ ఓల్డ్ అని గట్టిగా ప్రకటనలు చేసి తిరుగుతున్నాడు. అండ్ అలాద్దీన్ ఇంటి దరిదాపుల్లోనికి వచ్చాడు. పాత దీపాలకు కొత్త దీపం ఇస్తాను. అలాద్దీన్ భార్యకి స్టోరీ అంత తెలీదు. అలాద్దీన్ ఇంట్లో లేడు. ఆమె అనుకుంది, మా అలాద్దీన్ ఒక పాత దీపం ఇక్కడ పెట్టుకొని ఉన్నాడు, ఎందుకు పనికిరాదు, కనుక నేను తీసుకెళ్ళి దాన్ని ఇచ్చేసి కొత్త దీపం తీసుకుంటానని మోసగాడి మోసానికి బలైపోయి అలాద్దీన్ యొక్క అద్భుత దీపాన్ని వాడికిచ్చి కొత్తది తీసుకుంది. అండ్ వాడు దాంతో హుష్కాకి అయిపోయాడు. సో ఇక్కడ మనకి ఏం కనపడుతుంది? పాత దీపం ఇస్తే కొత్తది ఇస్తాను అని మోసగాడు మోసం చేశాడు. కానీ దేవుడు మనకేం చెప్తున్నాడు? న్యూ లైవ్స్ ఫర్ ఓల్డ్ లైవ్స్. మీ పాత బతుకులకి నేను క్రొత్త బ్రతుకు, మీ పాత జీవితానికి, పాపిష్టి జీవితానికి నేను క్రొత్త పరిశుద్ధ జీవితాన్ని ఇస్తాను. నీచపు జీవితానికి నీతితో నిండిన జీవితాన్ని ఇస్తాను. నాశనపు జీవితానికి నిత్య జీవపు జీవితాన్ని ఇస్తాను. సో దేవుడు ఇక్కడ ఏం మోసం చేయట్లేదు. దేవుడు మోసంలో ఉన్న వారికి మనకు మనుగడనివ్వడానికి సత్యాన్ని చెప్పాడు. అండ్ దేవుడు మనకి జీనీలను పంపడు. దేవుడు మనకు పరిశుద్ధాత్మనిచ్చాడు. ఆయన కుమారుడి యొక్క ఆత్మ మనలోనికి వచ్చి అబ్బా తండ్రి అని మొరపెట్టేటట్టు మనల్ని కొత్తవారిగా చేసి నిరంతరము ఆ క్రొత్తదనంతో ముందుకు ఆయనతో నడిచేందుకు ఆయన బలపరుస్తాడు. ఎంతోమంది వారి బట్టలకు ప్యాచీలు వేసుకున్నట్టు బతుకులకి ప్యాచీలు వేసుకొని బ్రతుకుతున్నారు. అది అవసరం లేదు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన ఆశ్రయించి పాప క్షమాపణ పొందితే ఆయనకు నీ జీవితం అంతా నీవు తీసిచ్చేస్తావు. పాతది పోతుంది, ఆయన నీకు క్రొత్త జీవితాన్ని ఇస్తాడు. సమస్తమును నూతనముగా చేస్తాడు. అంతా క్రొత్తవైపోతాయి. అది ధన్యత. అట్లా వాక్యం వింటున్నటువంటి మీరు, మీ కుటుంబాలు, మీ సంఘాల్లో ప్రతి ఒక్కరూ మార్చబడాలని, ప్రతి ఒక్కరూ క్రీస్తునందు నూతన సృష్టిగా చేయబడి నూతన సంవత్సరంలో దీవించబడి అనేకులకు ఆశీర్వాదకరంగా మారాలని నా ప్రార్థన, నా ఆకాంక్ష. సో గాడ్ బ్లెస్ యూ ఆల్. మరోసారి దేవుడు మనల్ని న్యూ ఇయర్లో ఆయన సమయంలో బిబ్లికలీ స్పీకింగ్ వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్లో కలిపేంత వరకు వాక్యానుసారంగా ఆలోచించండి, వాక్యానుసారంగా కోరుకోండి, వాక్యానుసారంగా మాట్లాడండి, వాక్యానుసారంగా ప్రవర్తించండి, వాక్యానుసారంగా జీవించండి.
ఇది అందరికీ సాధ్యము కాదు. కేవలం క్రీస్తునందున్న ప్రతి ఒక్కరికి ఇది సాధ్యం. మీరు క్రీస్తునందుండి దీన్ని చేయగలరు. చెయ్యండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. సీ యూ సూన్. ఆమేన్.